భారత్ అలాగే ఐర్లాండ్ జట్ల మధ్య 2 టీ20 మ్యాచ్ల సిరీస్ జరగబోతోంది. 26, 28వ తారీఖున ఐర్లాండ్ గడ్డపైన మన భారత జట్టు, ముఖ్యంగా మన భారత యువ జట్టు ఆడబోతోంది. సీనియర్ ఆటగాళ్ళందరికీ కూడా కొంచెం విశ్రాంతినిచ్చి వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ ఇలాంటి యువ ఆటగాళ్ళందరినీ రంగంలోకి దింపి బీసీసీఐ ఇప్పుడు ఒక కొత్త ప్రయోగం చేయబోతోంది. అయితే ఈ సిరీస్‌తో మన 15 ఇయర్స్ వండర్ కిడ్ అయిన వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే నిన్న ఈవినింగ్ ఐర్లాండ్‌కి చేరుకున్న మన భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా ఈరోజు మార్నింగ్ నుంచే ప్రాక్టీస్ సెషన్స్ స్టార్ట్ చేసేసారు. అయితే ప్రాక్టీస్ సెషన్స్‌లో అభిషేక్ శర్మ కానీ, లేకపోతే వైభవ్ సూర్యవంశీ కానీ ఓపెనర్లుగా వీళ్ళిద్దరు ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యం పైగానే నెలకొల్పారు. అయితే ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీతో దుమ్ము రేపేశాడు. ఇక వైభవ్ సూర్యవంశీ ఈరోజు ఒక కొత్త అవతారం ఎత్తాడు. అదే బౌలర్‌గా. అయితే నిజానికి ఆల్ రౌండ్ ప్రదర్శన చేయడం కోసం వైభవ్ సూర్యవంశీ విపరీతంగా బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీకి కొంచెం చెబ్బీనెస్ అంటే ఎక్కువగా ఒళ్ళు ఉండటం వల్ల తను ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తను కింద పడితే గాయాలు ఎక్కువ అవుతాయని చెప్పేసి ఫిట్నెస్ కోచ్‌లు చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆ ఒక్క అడ్డంకిని కూడా దాటుకుంటూ పూర్తిగా ఫిట్నెస్ టెస్ట్‌లన్నీ పాస్ అయ్యి ఫీల్డింగ్ గూడా చాలా అద్భుతంగా చేస్తున్నాడు. అయితే ఇక ఇప్పుడు ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ ఇలాగా ఒకటి కాదు ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్‌తో ప్రాక్టీస్ సెషన్స్‌లో అందరి మతులు పోగొట్టాడు. ఇక వైభవ్‌కి తోడు అభిషేక్ శర్మతో పాటుగా ఇక శ్రేయస్ అయ్యర్ వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా అద్భుతంగా రాణించారు. ఇక యువ జట్టు ఆటగాళ్ళందరూ కూడా ఆకాశమే హద్దుగా ప్రాక్టీస్ సెషన్స్‌లో చెలరేగిపోయారు. ఇక 24వ తారీఖున ప్రాక్టీస్ సెషన్స్ ఇలా ముగిస్తే 25వ తారీఖున ప్రాక్టీస్ సెషన్స్ ఇంకాస్త అడ్వాన్స్డ్‌గా ఉంటుంది అంటూ అక్కడ కోచెస్ చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.